ఈ సమయంలో యేసు శిలువలో కలిగిన మూడో మాట గురించి ధ్యానించుకున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు ధ్యానించుకున్నాం పిల్లల. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచినట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చాలా దేవుని పిల్లరా, ఇక్కడ కనుక మనం మూడో మాట కనుక చూసుకున్నట్లయితే తల్లి కుమారుడికి మధ్య ఉన్న సంబంధము, ప్రేమ, బాధ్యత గురించి మనకి దేవుడు నేర్పిస్తానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి పాత నిబంధన గ్రంథంలో కానీ, కొత్త నిబంధన గ్రంథంలో కానీ, మరి సామెతల గ్రంథంలో కానీ మనం చూసుకున్నట్లయితే తల్లిదండ్రుల విషయంలో మనం ఏ విధంగా ఉండాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు అనేక మరి వాక్య భాగాలను, లేఖనాలను రాయించుకున్నాడు. మరొక మాట మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనలో నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనం మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఆ యొక్క తల్లిదండ్రుల విషయంలో దేవుడు ఏ విధంగా ఉండాలని మనకి దేవుడు మాట్లాడుతున్నాడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతులు అగునట్లు నీ తల్లిని సన్మానించు. అదండి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతులు ఉండినట్లు నీ తల్లిని సన్మానించు. అంటే తల్లిదండ్రులను మనం సన్మానిస్తే మనకేమైందంట? దీర్ఘాయుష్ కలుగుతుంది, అంటే లాంగ్ లైఫ్ వస్తుంది అనమాట. కాబట్టి ఇది ఏంటి అనేదో దేవుడు చెప్పిన అనేక మాటల్లో ఒకటైతే కాదు, కానీ ఇది ఆజ్ఞ. 10 కమాండ్మెంట్స్ అంటే మనకు తెలుసు కదండి, అవునా కాదా? ఇది 10 కమాండ్మెంట్స్లో ఇది 1 కమాండ్మెంట్ అనమాట. అంటే ఏదో మనకి ఆజ్ఞ అంటే ఏంటంటే ఏదో మనకి నచ్చితే చేయడము, నచ్చకపోతే చేయకపోవడం అనే ఆప్షనల్ కాదనమాట. ఇది మస్ట్ అండ్ షుడ్ అన్నట్టు. ఆజ్ఞ అంటే ఏంటి? ద కమాండ్మెంట్ మీన్స్ మస్ట్ అండ్ షుడ్, వీ షుడ్ డూ అనమాట. మనము తప్పకుండా చేయవలసింది అనమాట ఆజ్ఞ అంటే. ఒకవేళ చేయకపోతే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎక్కడుందంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఉందన్నమాట. 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞ అతిక్రమమే పాపము. అదే కదా మన ఆదిమ పితరులైన ఆదాము అవ్వ ఆజ్ఞను తినకూడదని ఆజ్ఞాపించిన ఆ పండును తినటం వల్లనే వాళ్ళ ఆజ్ఞ అతిక్రమించడం వల్ల ఈ లోకంలోనికి పాపము ప్రవేశించడానికి ఆస్కారం కలిగిందనమాట. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రులని మనము సన్మానించాలి, అంటే గౌరవించాలి, ప్రేమించాలి, వారి యొక్క బాధ్యత కలిగి ఉండాలి. అది ఏంటంటే ఇప్పుడు మనకి ఆప్షనల్గా లేకపోతే మన తప్పకుండా చేయవలసిన రూల్ ఆపని ఏమిటి? ఆప్షనల్ ఎంత మాత్రము కానీ కాదు, ఇది మనం తప్పక చేయవలసిన ఆజ్ఞ అయినదన్నమాట. దేవుడు మనకి ఇచ్చిన 10 పాత నిబంధన గ్రంథంలో ఉన్న 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉన్నదన్నమాట. ఆ పాత నిబంధనలో కదా మనకి ఇప్పుడు 10 ఆజ్ఞలు కాదు కదా, యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకి 2 ఆజ్ఞలే కదా ఇచ్చారు అని అనుకోవచ్చు. కానీ ఇదే రీతిగా ఎఫ్సీలకు రాసిన పత్రికలో చూడండి 6వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా, ఎఫ్సీల సంఘానికి రాసిన అమ్మా పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చూసారండి, మనం అనుకోవచ్చు కదా పాత నిబంధన గ్రంథము ధర్మశాస్త్రములో ఉన్న 10 ఆజ్ఞల్లో కాలం
మీ యొక్క మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా అయి ఉండాలంటే తల్లిదండ్రులను సన్మానించవలసింది. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో మనం ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయడానికి ఆస్కారము ఎంత మాత్రం కూడా లేనే లేదండి. ఖచ్చితంగా దేవుడు క్రొత్త నిబంధన పాత నిబంధన రెండింటిలో కూడా మనకి రాయించుకుంటారు. ఇది పైగా ఆజ్ఞాయం ఉన్నదన్నమాట. కాబట్టి అంత మాత్రమే కాదు, దేవుడు మరి చెప్పిన రీతిగా మరి ఆయన శరీరధారిగా ఉన్న జీవించిన సమయంలో మనకి మాదిరిగా ఉంచడం కొరకు దేవుడు తన తల్లి యొక్క బాధ్యతను మనకు కనపరుచున్నారు. అయితే ఈ సమయం మనం అనుకోవచ్చు, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తల్లి విషయంలోనే కదా బాధ్యత ఉన్నది, అంటే తండ్రి విషయంలో బాధ్యత ఉండవలసిన లేదా అని ఒకరికి మనలో ఎవరికైనా సందేహం కలిగి ఉండొచ్చు. అంత మాత్రం కాదండి. తల్లి అయినప్పటికీ తండ్రి అయినప్పటికీ ఇద్దరి విషయంలో ఒకటే ఆజ్ఞ అయినది. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క శిలువ సమయంలో తన తల్లి బాధ్యతను నెరవేర్చే సమయంలో తన తండ్రి సజీవులుగా లేడు, అప్పటికే మరణించి ఉన్నారు కనుక. అంతేగాని తల్లిని మాత్రమే సన్మానించాలి బాధ్యత అని కాదు, తల్లి తండ్రి ఇద్దరు కూడా సమానమే. ఇద్దరి విషయంలో దేవుడు ఒకటే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మూడో మాట ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే తల్లి తండ్రుల విషయంలో సన్మానించాలి, వారిని ప్రేమించాలి, మరలా వారిని గౌరవించాలి, వారి బాధ్యత కలిగి ఉండాలి. అదే రీతిగా చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం కూడా ఒకసారి చూసుకున్నాము. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రిని ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయండి. చాలండి. కాబట్టి ఇక్కడ మనకి సామెతల గ్రంథంలో ఒక చోట కాదండి, పలుమార్లు తల్లి గురించి తండ్రి గురించి ఉపదేశం అంటే దేవుని వాక్యము లేకపోతే వారి మాట, వారిని కూడా అదంటే మనము నిర్లక్ష్యం చేయకూడదు, త్రోసివేయకూడదంట, అంగీకరించాలంట. మరి అదేవిధంగా మీ తల్లి ముదిమి అందు అంటే ఏంటంటే వృద్ధాప్యమందు, ముసలితనమందు ఆమెను నిర్లక్ష్యము చేయకూడదు. అక్కడ తల్లి అయినప్పటికీ ఆ సమయంలో ఆ స్థానంలో తండ్రి అయినప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. అదే రీతిగా ఇంకొక విషయం కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ మనం అనుకోవచ్చు, సహజంగా శరీరంగా అనుకోవచ్చు కదా, యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయే సమయంలో తల్లిని విషయంలో ఆయన మాత్రమే ఎందుకు బాధ్యత వహించాలి, ఇంకా అతనికి సహోదరులు ఉన్నారు కదా అని. ఇక్కడ దేవుడు మనకి నేర్పించే మాదిరి ఏంటంటే అదే ప్రతి తనకి సహోదరులు ఉన్నారు కదా నాదేముందని ఎవరికి వారు అనుకుంటే ఏంటంటే పరిస్థితి. ఇక్కడ తలంపు ఉద్దేశం ఏమైందంటే ఒక తల్లికి కానీ తండ్రి కానీ ఎంతమంది బిడ్డలు ఉన్నా గుర్తించగలరు, ఒకే రీతిగా ప్రేమించగలరు. కానీ అంతమంది బిడ్డలు ఒక తల్లిని కానీ తండ్రిని కానీ వంతులు వేసుకుంటూ పంచుకుంటూ ప్రేమ చూపించలేని స్థితిలో ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా నా తల్లి నా తండ్రి అని ఎవరికి వారు బాధ్యత కలిగి ఉండవలసిందిగా దేవుడు ఇక్కడ మనకు ఒక పాఠము నేర్పిస్తున్నారు. ఎందుకంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా నాకు జన్మనిచ్చిన వారికి నేను ఏమి చేయగలను అని వ్యక్తిగతంగా ఎవరికి వారు ఉండాలి. కానీ వారు ఉన్నారుగా, వారు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేయొచ్చుగా, నేనేందుకు చేయాలి అని. మరి ప్రభువు వారు కూడా మనకు అక్కడ ఏం నేర్పిస్తున్నారంటే తన సహోదరులు ఉన్నారు అయినప్పటికీ ఒక జ్యేష్ఠ కుమారుడుగా, ఒక ఇంటికి కుమారుడుగా తన వంతు తన బాధ్యత అక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి సంగమా ఇప్పటివరకు మరి తల్లిదండ్రుల విషయంలో ఏదైనా నిర్లక్ష్యము అశ్రద్ధ కలిగి ఉన్నామేమో, దేవుని విషయంలో దేవుని వాక్యం ద్వారా మనం గద్దించబడి సరి చేసుకొని మరి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ మరి కుటుంబ సభ్యులతో వంతు కాకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగతమైన శ్రద్ధ బాధ్యత తల్లిదండ్రుల కలిగి ఉండవలసిందిగా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మూడో మాట ద్వారా తల్లిదండ్రులను ఏ రీతిగా మనం సన్మానించాలో, వారిని ప్రేమించాలో, వారి ఎలా ఏ విధంగా బాధ్యత కలిగి ఉండాలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుని మాటలు దీనికి ఆశ్రయించుగాక. ఆమేన్.